హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు గోంగూర పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి. ముందుగా అయితే వీటికి శనగపప్పు, ఉద్దిపప్పు, డ్రై చిల్లీ లైట్గా వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోనే మనము వేరుశెనగ గింజలు కూడా యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర వేపినట్టు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా నువ్వులు కూడా వేపేసుకోవాలండి. వేపేసుకొని వీటన్నింటిని కూడా మనము బరగ్గా అయితే మిక్సీ జార్లో ఏ విధంగా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసేసుకొని ప్యాన్లో మనము దానికి తగ్గట్టు ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో పోపు గింజలు ఉంటాయి కదండి, వీటిని అన్నింటిని కూడా యాడ్ చేసుకొని తర్వాత డ్రై చిల్లీ, 2 గ్రీన్ చిల్లీలు, ఆనియన్స్, క్యాషు వీటన్నింటిని కూడా వేసి మనము కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బాగా వేపేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లైట్గా పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత అదేవిధంగా గోంగూర కూడా కడిగి పక్కన పెట్టేసేసుకొని దీంట్లో వేసేసేసి ప్యాన్లోనే అటు ఇటు కలుపుకుంటూ కొద్దిగా ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే గోంగూర కూడా దగ్గరికి అవుతుంది, త్వరగా మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత మనం అటు ఇటు కలుపుకుంటూ ఉంటే 7 మినిట్స్ లోపల అయితే ఈ గోంగూర దగ్గరికి అయ్యి మనకైతే ఇలా తయారవుతుంది. అప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంటుంది కదండి, ఈ రైస్ను ప్యాన్లో వేసేసుకొని బాగా కలపాలండి. ఈ గోంగూర ఫ్లేవర్ అనేది కూడా రైస్కి మొత్తం పడుతుంది. ఇలా కలుపుతూ ఉంటే తర్వాత ఇలా పట్టిన తర్వాత మనము ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. లైట్ సిమ్లోనే పెట్టేసుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవడమేనండి. మనకైతే గోంగూర పులిహోర అయితే రెడీ అయింది. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.